ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. హల్లెలూయా. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. గమనించారా? వాక్యమైన దేవుడు ఆది యందు ఉన్నవాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నవాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారా సమస్తమును కలిగి ఉన్నాడు. ఆయన వెలుగై ఈ లోకమునకు దిగివచ్చున్నాడు. ఆయన నీ పక్షంగా నా పక్షంగా కృప కలిగినటువంటి దేవుడు, కృపా కనికరములు కలిగిన దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు, మన కొరకు ఈ లోకంలో శరీరధారిగా దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. దేవునికి